హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇతరులను విమర్శించడం, ఇతరులు చేస్తున్న దాంట్లో నుంచి రంధ్రాన్వేషణ చేయడం చాలా ఈజీ. కానీ అదే తమ పని తమకు అవకాశం వచ్చిన అంత విమర్శ లేకుండా పని చేయగలుగుతారా అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఎక్కడ విదేశాలకెళ్ళినా, ఏ టూర్‌కెళ్ళినా దాంట్లో రంధ్రానుమతి చేస్తూ పలానా ఒడంబడికల కోసం పోయాడు, పలానా వాని స్కామ్ కోసం పోయాడు, తమ బ్లాక్ మనీ దాచుకోవడానికే పోయాడు, తమతో అనధికారికంగా వాళ్ళని తీసుకెళ్లారు, వీళ్ళకేం పని, వాళ్ళకేం పని, అక్కడేం చేస్తున్నారంటూ రకరకాల విమర్శించి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేయగలిగాడు. ఈరోజు తాను అదే అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు అమెరికా దావోస్ ప్రయాణంలో వెళ్ళే వ్యక్తులంతా కూడా లిస్టులో చాలా వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. అందులోదే ఒకటి కర్రీ శ్రీరామ్. ఎవరి కర్రీ శ్రీరామ్? ఎందుకు ఇతను వెళ్ళడాన్ని చర్చిస్తున్నారు, అబ్జెక్షన్ చెప్తున్నారు అంటే కర్రీ శ్రీరామ్ ఏమైనా అధికారికంగా ఈ రాష్ట్ర పదవుల్లో ఉన్నాడా? ఉన్నత హోదాలు ఎక్కడైనా ఉన్నాడా? ఏ రకంగా అయినా మరి ఆయన ఐఏఎస్ కేడర్‌లో, ఐపీఎస్ కేడర్‌లో, పట్టభద్రుల కేడర్‌లోనో, టీచర్ల కేడర్‌లోనో ఏమైనా ఉద్యోగ నిర్వహణలో ఉన్నారా? లేదా కమిషన్ చైర్మన్‌గా ఉన్నారా? లేదా ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నాడంటే అన్నిటికీ జీరో అని సమాధానం చెప్పొచ్చు. కేవలం అతను కర్రీ శ్రీరామ్ అనేవారు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాల్లో వండి వార్చడంలోనూ, కాంగ్రెస్‌కి అనుకూలంగా వండి వార్చడంలో సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించినటువంటి ఒక పెయిడ్ కన్సల్టెంట్స్ పొలిటికల్ ఏజెంటు తాను గతంలో ఒక పార్టీ నాయకునికి చేస్తే అంత మైలేజ్ రాలేదని అతన్ని మార్చడం జరిగింది అంటున్నారు. ఆ తర్వాత వివిధ పార్టీలకు ఆయన కన్సల్టింగ్‌గా వ్యవహరించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత కొన్ని పార్టీలకు తనకు అనుకూలమైన పార్టీలకు వ్యవహరిస్తానికి కొన్ని ప్లాట్‌ఫామ్‌లు తీసుకోవడం, అలాగే ఒక పేరొందినటువంటి సంస్థలో పనిచేస్తూ కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ కథనాలు వండి వార్చారంటూ కూడా విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తి నిజంగా మరి ఆయన విమర్శిస్తూ రాశాడా, వార్తలే రాశాడా, ఆ చర్చ వేరు. కానీ అతను దావోస్ తీసుకెళ్ళడనటువంటి కమిటీలో ఆయనకున్నట్టు అర్హత ఏంటి, అతను ఎందుకు తీసుకెళ్తున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నాడో కూడా చెప్పాలి. అతని వల్ల ఏం ప్రయోజనం కూడా చెప్పాలి. తను వ్యక్తిగతంగా తను ముఖ్యమంత్రి అవ్వడానికి కోసం కృషి చేసినందుకు కృతజ్ఞత తీసుకెళ్తున్నాడా, లేదా ఇంకితరతర ఏమైనా విషయాల పట్ల తీసుకెళ్తున్నాడా, ఎందుకు తీసుకెళ్తున్నాడో కూడా సమాధానం చెప్పాల్సిందే. ప్రతి రూపాయి చెమటోడ్చి కలిసినటువంటి పన్ను కట్టినటువంటి ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. మరి వేచి చూద్దాం చివరకు ఇతను తీసుకెళ్తాడా, ఇతని లిస్టులోంచి క్యాన్సల్ అవుతాడా, ఏం జరుగుతుంది, ఆయన వల్ల ఏం ప్రయోజనం అవుతుంది అన్నీ కూడా వేచి చూద్దాం.